నేను మొన్న పేపర్లో ఒక వార్త చదివిన, దయచేసి నాకు లంచం ఇయ్యరాదు అని కేరళ రాష్ట్రంలో ఒక ఆఫీసర్ బోర్డు పెట్టుకుండు. అది చదువుతుంటే నాకైతే చిత్రం అనిపించింది. ఆ వార్తను రాస్తేందుకు మా వాళ్ళు వీడియోలు ఫోటోలు ఎంత దేవులన్నా దొరకలే. ఆఖరికి చిన్న ఫోటో దొరికింది కానీ అది కూడా చక్కగా కనిపిస్తలేని వార్త రాయలేదు. కానీ దాన్ని మించిన లంచం వార్త ఇలా మన తానే జరిగింది. ఫోటోలే కాదు, వీడియోలు కూడా ఉన్నాయి. ఎవరైనా లంచం అడుగుతుండ్రని పోలీసులకు కంప్లైంట్ చేస్తారు. కానీ గీసారు నాకు గిన్న లంచం ఇస్తుండు అని కంప్లైంట్ చేసిండు. కావాలంటే చూడుండ్రి. ఆయన లంచం ఇస్తుండు, ఈయననేమో నాకొద్దు నేను పోలీసులకు చెప్తా అని ఫోన్ కొట్టిండు. నాకే లంచం ఇస్తావా, పా స్టేషన్కి పోదాంపా అని దోల్కపోతా అంటే నడిమిట్లనే మాయమైండు మనోడు. అసలు ముచ్చట ఏందంటే కరీంనగర్ బస్టాండ్ లా అన్నకు ఒక దుకాణం ఉన్నదట. కంపెనీ నీళ్ళ బాటిల్ అమ్ముతున్నా అని పర్మిషన్ తీసుకొని లోకల్ వాటర్ బాటిల్ అమ్ముతా అంటే సర్కార్ ఆఫీసర్ వచ్చి దుకాణానికి తాళం పెట్టిండట. ఇక డైరెక్ట్ గా ఆఫీస్కి పోయి, అగో సారు నువ్వు అడిగిన 10,000 లంచం మొన్న 40,000 ఇచ్చినా కదా, ఇక ఈడికే తుర్తివాడి సారు, నీ కాలు మొక్త సారు అని బతిలాడుకుంటా ఇంకో మనిషితోని సీక్రెట్ గా వీడియో తీపిచ్చిండు. ఆఫీసరు జరంతా స్ట్రిక్ట్ ఉన్నట్టున్నాడు. మనోని ఓవర్ యాక్షన్ చూసి పోలీస్ స్టేషన్ కి దోల్కపోతా అంటే నడిమిట్లనే పరారైండు. చేసింది చాలక సార్ నన్నే లంచం అడిగిండు అని ఈ వీడియోలో మొత్తం బయట పెట్టుకుండు. కానీ పుసుక్కున్న ఆఫీసర్ కనుక 10,000 తీసుకుంటేనా ఇక సార్ కుండు పో, ఏం ఐడియా చేసినావన్నా.